మీరు చెప్పండి. అంటే బేసిక్ ఈ లిమిటేషన్ కి సంబంధించి దాదాపు 300 వార్డులు ఏదైతే చేస్తా అంటున్నారు. మీ మీ ఇదేంటి? ఎందుకంటే ఇందులో ముస్లిమ్స్ కి సపోర్ట్ గా వెళ్తున్నాయి అనే దాని మీద కొన్ని కోణాలు మీరు లేవనెత్తుతా ఉన్నారు. ఏం చెప్తారు? మేము లేవనెత్తడం కాదండి, నేను ఒక సిటిజన్ గా మాట్లాడుతున్నాను. ఏదో బీజేపీ పార్టీ రిప్రజెంటేటివ్ గా నేను మాట్లాడట్లేదు. నేను హైదరాబాద్ దగ్గర బిడ్డగా మాట్లాడుతున్నారు. మన హైదరాబాద్ కి అన్యాయం చేసే కోణంలో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రోజు ఎంఐఎం డివిజన్లు ఏమో ఒక్కొక్క డివిజన్ మూడు డివిజన్లుగా అయ్యాయి. ఒక్కొక్క డివిజన్ లో దాదాపుగా 18,000 ఓట్లు, 20,000 ఓట్లు అంటున్నారు. మళ్ళీ అదే శివారు ప్రాంతాలలో 68,000, 70,000, 80,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకు ఇన్ఈక్వాలిటీ చేశారు అని చెప్పి మేము ప్రశ్న అడిగితే వాళ్ళకి దానికి సమాధానం లేదు. ఒక్కొక్క డివిజన్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్లు చేంజ్ చేసేసారు. దాంతో పాటు అసెంబ్లీలు, పార్లమెంట్లు కూడా చేంజ్ చేశారు. ఇంత హడావిడిగా ఎందుకు చేస్తున్నారు? కేవలం రేవంత్ రెడ్డి గారి భూముల ధరలు పెంచుకోవడానికి, అలాగే ఎంఐఎం కి హైదరాబాద్ ని అమ్మడానికి గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తాను అనుకుంటున్నారు. కానీ మళ్ళా ఈ హైదరాబాద్ నగరంలో రసాకార్ పాలన మేము తీసుకురానివ్వము. మేము మా పోరాటం చేస్తూనే